క్వశ్చన్ నెంబర్ 1. అసలు మనం ఏమంతా అచీవ్ చేసామని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? క్వశ్చన్ నెంబర్ 2. ఎవరికి ఏమంతా మంచి చేసేసామని ఈ డే అంత స్పెషల్గా చూడడానికి? క్వశ్చన్ నెంబర్ 3. మనం ఏమైనా చిన్నపిల్లలమా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి? బేసికల్గా ఇలాంటి క్వశ్చన్స్ ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు రేజ్ అవుతాయి అనమాట. అన్నిటికీ సమాధానం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే అందరికీ రామ్ రామ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగీ వైబ్స్. నేను మీ సంగీత. ఇంతకు ముందు వేసిన క్వశ్చన్స్ కి ఆన్సర్ డిస్కస్ చేసే ముందు నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చెప్పనా? ప్రస్తుతానికి నేను పీజీలో ఉన్నా కాబట్టి మార్నింగే లేచి నా దగ్గర ఉన్న దేవుడి ఫోటోకి పూజ చేసుకున్నా. తర్వాత దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళినా అనమాట. చాలా టైం అక్కడే స్పెండ్ చేశా. నా పేరు మీద అర్చన కూడా చేయించుకున్నా. మనస్ఫూర్తిగా ఆ దేవుడితో మాట్లాడుకున్నా. నాకు ఇష్టమైన గాడ్ సాంగ్స్ ని కొన్ని పాడా. నా స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ గురించి కూడా మాట్లాడుకున్నా అనమాట. అండ్ మా పేరెంట్స్ బ్లెస్సింగ్స్ తీసుకున్నా. నా నియర్ వన్స్ కాల్ చేస్తే వాళ్ళతో కూడా మాట్లాడా. ఇష్టమైన ఫుడ్ తిన్నా. అండ్ నెక్స్ట్ ఇయర్ కల్లా నా లోపల కొన్ని చేంజెస్ చూడాలనుకుంటున్నా. అవి కూడా నోట్ చేసుకున్నాను. అండ్ ఈ స్పెషల్ డేకి కొన్ని మెమరీస్ కోసం కొన్ని క్లిక్స్ అయితే తీసుకున్నా. అండ్ దట్స్ హౌ మై డే వాజ్ వెంట్. ఇప్పుడు ఫస్ట్ లో అడిగిన క్వశ్చన్స్ గురించి మాట్లాడుకుందామా? ఫస్ట్ క్వశ్చన్, అసలు మనం ఏమంతా అచీవ్ చేసామని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అనే క్వశ్చన్ కి నా ఆన్సర్ ఏంటి అంటే, is a achievement means earning money or cracking any job or receiving awards, rewards, whatever it may be. ఇదేనా? నా దృష్టిలో అచీవ్మెంట్ ఈజ్ నాట్ అబౌట్ ఓన్లీ ఎర్నింగ్ మనీ ఆర్ క్రాకింగ్ జాబ్స్ అండ్ రిసీవింగ్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్. ఇవి కూడా, కాకపోతే ఇవే కాదు. ఇట్స్ ఆల్ అబౌట్ హోల్డింగ్ హ్యాపీనెస్ అండ్ స్ప్రెడింగ్ పాజిటివిటీ అండ్ మెయింటైనింగ్ డిగ్నిటీ అండ్ సో ఆన్ అనమాట. అండ్ నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ నా సరౌండింగ్స్లో కానీ చాలా మందిని చూస్తున్నా. అందరు ఆస్పిరెంట్స్తో కలిసి ఉంటా కదా నేను. మనం ఇంకేం అచీవ్ చేయలేదు కదా, ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి? ఆర్ ఇంకేమి, ప్రతి హ్యాపీనెస్ని వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవడం, లేకపోతే అది వద్దు అనుకోవడం, ఏమంతా చేసేసామని దాన్ని సెలబ్రేట్ చేయాలి అని వాళ్ళ హ్యాపీనెస్ అన్నిటిని చంపేసుకుంటారు అనమాట. వాళ్ళకు టాలెంట్ లేకనో కాదు, ఆపర్చునిటీస్ లేక వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్స్ని వాళ్ళు రీచ్ అవ్వలేకపోతున్నారు. కానీ వన్ డే ఖచ్చితంగా వస్తుంది. ఇంతే కన్సిస్టెన్సీతో హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న అచీవ్మెంట్ని వాళ్ళు రీచ్ అవుతారు. అంత మాత్రాన లైఫ్లో జరిగేవి ఏ దానికి నేను రియాక్ట్ అవ్వను, హ్యాపీనెస్ ఉండకూడదు, జస్ట్ ఇదే లైఫ్ అలా అనేసి అన్ని మీన్స్ ఈ ఏజ్ డ్యూరేషన్ మళ్ళీ రాదు. తర్వాత నువ్వు ఎంత అచీవ్ చేసినా కూడా ఈ చైల్డిష్నెస్ అనేది రాదనమాట. అయ్యో అప్పుడు అలా ఉంది కదా, ఫ్రెండ్స్ అలా చేయాల్సింది ఆర్ ఫ్యామిలీతో ఇలా చేయాల్సిందని తర్వాత బాధపడడం తప్ప ఏముండదు. సో హార్డ్ వర్క్ చేయాలి అండ్ జాయ్ఫుల్గా ఉండాలి, హ్యాపీగా ఉండాలి, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోవడమే లైఫ్ అనమాట. అండ్ క్వశ్చన్ నెంబర్ 2, ఎవరికి ఏమంత మంచి చేశామని ఈ డేని స్పెషల్గా చూడడానికి అనే ప్రశ్నకి నా సమాధానం ఏంటి అంటే, ఒకరికి మంచి చేయలేకపోయినా పర్లేదు కానీ చెడు మాత్రం చేయకూడదు. అదే చాలా మంచి థింగ్ అనేది నా దృష్టిలో నేను అనుకుంటున్నాను అనమాట. క్వశ్చన్ నెంబర్ 3, మనం ఏమైనా చిన్నపిల్లలమా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి అని అనిపిస్తుంది. దానికి నా సమాధానం ఏంటి అంటే, మనం చిన్నపిల్లలం కాకపోవచ్చు, కాకపోతే మనలో చిన్నపిల్లల తత్వం ఏదైతే ఉందో అది మనల్ని హ్యాపీగా ఉండేలా చేస్తుందన్నమాట. ఆ చైల్డిష్ బిహేవియర్ని మనం హోల్డ్ చేసుకుంటూనే ఉండాలి. ఎంత ఎదిగినా కూడా చిన్నపిల్లల తత్వం ఖచ్చితంగా మనలో ఉండాలి. మన హ్యాపీనెస్ని ఎదుటి వ్యక్తుల్లో వెతుక్కోకూడదు. మన హ్యాపీనెస్ మనలోనే ఉంటుంది, అది మనలోనే వెతుక్కోవాలన్నమాట. ఓవరాల్గా నేను ఏమంటా అంటే, మన బర్త్డే రోజు మనకు మనం క్రెడిట్ ఇచ్చుకోవాలి. బికాస్ మనం ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఫేస్ చేసామనేది మనకు మాత్రమే తెలుసు. అవన్నీ ఫేస్ చేసిన తర్వాత కూడా మనం స్టేబుల్గా ఉన్నామంటే దట్ హోల్ క్రెడిట్ goes to us and we have to thankful to God, parents and near ones who always with you. మన లైఫ్లో ఏదో ఒక టైంలో మనం మినీ యుద్ధమే చేస్తాము. ఆ యుద్ధంలో మనం గెలుస్తామా లేదా ఓడిపోతామా అనేది పక్కన పెడితే మనల్ని మనం ఖచ్చితంగా గెలవాలి అనేదే నా పాలసీ అనమాట. ఇంకా మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ సబ్స్క్రైబర్స్కి నా థ్యాంక్స్ చెప్పుకోవాలి అని వాయిస్ ఓవర్లో ఇస్తే అంత ఫీల్ ఉండదు. డైరెక్ట్గానే చెప్పాలి, ఆ వైబ్ క్యారీ అవ్వాలి అన్నట్టు రికార్డ్ చేశాను అనమాట. అది నెక్స్ట్ వస్తుందన్నమాట, అది కూడా చూసేయండి. అండ్ చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఒకవేళ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ రామ్ రామ్. చూసారు కదా ఇప్పటి వరకు నా బర్త్డే వ్లాగ్. ఇప్పుడు ఇంటరాక్ట్ అవుదాం అన్నట్టు వీడియో తీస్తున్నాను అనమాట. నాకు ఇది గుర్తుండిపోవాలి, నెక్స్ట్ బర్త్డే ఎలా జరుగుతుంది అనేది నాకు తెలీదు. అండ్ బర్త్డేస్ అనేది నాకు స్పెషల్గా చేసుకోవాలి అట్లేం అనిపించదు. కాకపోతే ఈసారి ఎందుకో నాకు నేను థ్యాంక్ఫుల్గా చెప్పుకోవాలి. నేను ఈ ఇయర్ నిజంగా చెప్పాలంటే చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను.
దానికి అది ఓవర్కమ్ అయ్యి నేను ఈరోజు స్టెబుల్ గా ఉన్నాను అంటే కొందరికి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ వీడియో ద్వారా థ్యాంక్స్ చెప్పుకోవాలనేసి షూట్ చేస్తున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు, కాకపోతే నేను ఇలా కనిపించి చెప్పడం వేరు కదా, అందుకనే షూట్ చేస్తున్నాను. అండ్ స్పెషల్ థ్యాంక్స్ నిజంగా చెప్పాలంటే ఆ దేవుడికి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాస్ ఎంత పరీక్ష పెట్టినా ఎండ్ ఆఫ్ ది డే ఒక మిరాకిల్ అనేది ఆయన నుంచి నేను చూస్తున్నాను. నన్ను కొన్ని విషయాల్లో బాధ పెట్టచ్చులే కానీ ఆ బాధ ఎందుకు పెడుతున్నారు, దాని తర్వాత నాకు మంచి జరుగుతుంది అన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట. ఐ కెన్ సెన్స్ ఇట్, జరుగుతున్నాయి కూడా. అండ్ ఇంకో థ్యాంక్స్ మా పేరెంట్స్కి చెప్పాలి. వితౌట్ దెమ్ నేను ఇంకా అచీవ్ ఏం చేయలేదు, కాకపోతే ఆ స్టేజ్ వరకు నేను వెళ్తున్నాను అంటే వాళ్ళే కారణం. నిజం చెప్పాలంటే అచీవ్మెంట్స్ మీన్స్ ఎర్నింగ్ మనీ అట్లేం కాదు. అదే ఈ డ్యూరేషన్ లో ఉన్న వాళ్ళందరికీ అదొక ప్రెజర్ ఉంటుంది. ప్లీజ్ లీవ్ దట్ ప్రెజర్. లైఫ్ ఎంజాయ్ చేయండి, హార్డ్ వర్క్ చేయండి. సక్సెస్ అనేది మీ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తుంది. ఎవరో ఏదో అంటున్నారు, ప్రెజర్ పెడుతున్నారు అలా అని పానిక్ అవ్వకండి. అండ్ ఇంకా స్పెషల్ థ్యాంక్స్ మా ఫ్రెండ్స్కి చెప్పాలి. నా లైఫ్లో బెస్ట్ అంటే బెస్ట్ వరం ఏమైనా ఉందంటే నా ఫ్రెండ్సే. బిహైండ్ కెమెరా మా ఫ్రెండ్ ఉంది, నవ్వుతుంది. కాకపోతే నిజంగా ఆ దేవుడికి నేను స్పెషల్ థ్యాంక్స్. నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చినందుకు నేను నిజంగా చెప్పుకుంటున్నా, ప్రౌడ్గా చెప్పుకుంటున్నా. నాకు ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్, డైమండ్స్ లాంటి ఫ్రెండ్స్ దొరికారు. నాకు బాధ అనిపిస్తే వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చే ఫ్రెండ్స్ ఎంతమందికి ఉంటారు చెప్పండి. అండ్ నా సబ్స్క్రైబర్స్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైనా వీడియో పెట్టకపోతే ఎందుకు అక్క పెట్టట్లేదు వీడియోస్, పెట్టండి అనేసి అంటే కామెంట్స్ చేస్తున్నారు. అండ్ మీ బ్యూటిఫుల్ కామెంట్స్ నాకు యాక్చువల్గా నేను వాట్సాప్లోనే నా ప్రొఫైల్ పెట్టుకునేదాన్ని కాదు. అలాంటిది యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అంటే నేను చాలా ఆలోచించే స్టార్ట్ చేశాను. నాకున్న సబ్స్క్రైబర్స్ చాలా అంటే ఇలా ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనమాట. ఒక మంచి బాండ్ అనేది క్రియేట్ అయ్యింది. వాళ్ళ కామెంట్స్, లైక్స్ కావచ్చు నాకు చిన్న బూస్టింగ్ అనేది ఇస్తుంది అనమాట. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. అండ్ స్పెషల్గా ఒక సబ్స్క్రైబర్ని మెన్షన్ చేయాలనుకుంటున్నాను, తబసుమ్. నా ప్రతి వీడియోకి ఖచ్చితంగా కామెంట్ చేస్తుంది. అండ్ ఎప్పుడైనా వీడియో పెట్టకపోతే ఖచ్చితంగా తను రెస్పాండ్ అవుతుంది అనమాట. తను గుర్తు చేసుకుంటుంది, అక్క ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు అనేసి. ఫస్ట్ నుంచి చూస్తున్నాను. తను ఎవరో నాకు తెలియదు నిజంగా, జస్ట్ సబ్స్క్రైబర్ త్రూ సబ్స్క్రిప్షన్ త్రూవే నాకు తెలుసు. కానీ తను నేను పెట్టే వీడియోకి కామెంట్ చేయకపోతే అయ్యో తబసుమ్ ఏంటి పెట్టలేదు, ఏమైంది తబసుమ్కి అన్నట్టు అనిపిస్తుంది అనమాట. థ్యాంక్ యూ తబసుమ్. ఖచ్చితంగా ఈ వీడియో తర్వాత కూడా నువ్వు నాకు మెసేజ్ చేస్తావు అని నాకు తెలుసు. అండ్ ముందే చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మొన్న బర్త్డే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి అనిపిస్తుంది. అంటే సెలబ్రేషన్స్ అంటే కేక్ కటింగ్ అయ్యి అట్లా కాదు, నాకు నేను టైం ఇచ్చుకోవాలి, పీస్ఫుల్గా ఉండాలి, ఈ డే అంతా హ్యాపీగా ఉండాలి. మీన్స్ డే అంటే ఈ రోజే కాదు, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. నెగిటివ్ థాట్స్ దాపులో కూడా రానియకూడదు, నెగిటివ్ పీపుల్స్ని కూడా ఎలిమినేట్ చేసేయాలి. ఇలా కొన్ని అనుకున్నాను అనమాట. అండ్ నాకు నిజంగా ఈరోజు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. టెంపుల్కి వెళ్ళాను, మార్నింగ్ లేచి అర్చన చేయించుకున్నాను, చాలాసేపు టెంపుల్లో స్పెండ్ చేశాను. నాకు నేను థ్యాంక్ఫుల్గా ఫీల్ అయ్యాను. అండ్ ఈ జన్మ ఇచ్చిన దేవుడికి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను. నా మిస్టేక్స్ ఏందనేది నేను ఒప్పుకున్నాను, అవి రిపీట్ చేయకూడదు అనేసి కూడా అనుకున్నాను. అండ్ నా బర్త్డేకి వచ్చిన గిఫ్ట్స్ ఏంటి అంటే, నేను పొద్దున్న వేసుకున్నా కదా డ్రెస్, అదొకటి గిఫ్ట్ అనమాట. అండ్ మా అక్క వాళ్ళు కూడా నాకు డ్రెస్ కొనిపించారు. అండ్ మా ఫ్రెండ్స్ ఇది ఇచ్చారనమాట. ఇందులో ఏముంది అనేది నేను ఆల్రెడీ నైటే చూసేసాను, మీకు చూపిద్దామని ఓపెన్ చేస్తున్నాను అనమాట. డిజిటెక్ కంపెనీ ట్రైపాడ్ మా ఫ్రెండ్ నాకు ఇచ్చింది. వీడియోస్ చేయడం చాలా ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి తననే సతాయిస్తున్నా అన్నట్టు ఇచ్చింది అనమాట. ఆల్రెడీ నా దగ్గర చిన్న ట్రైపాడ్ ఉంది, ఇది పెద్దదనమాట. ఇది ఇచ్చింది, చాలా బాగుంది, చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్ నాకు ఇది. థ్యాంక్ యూ సో మచ్. జస్ట్ దీనికి బ్లూటూత్ కూడా వచ్చింది అండ్ చాలా ఫ్లెక్సిబుల్ గా ఉంది. ఇది యూజ్ చేసిన తర్వాత ఎలా ఉంటుంది అనేది చెప్తా అనమాట. ఎవరైనా బిగినర్స్ ఉంటే వాళ్ళకి కూడా యూస్ అవుతుంది కదా. సో థ్యాంక్ యూ.
అండ్ ఇంకో గిఫ్ట్ వచ్చేసి ఇదనమాట. అండ్ ఇందులో కూడా ఇంకో గిఫ్ట్ వచ్చింది, ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. ఈ ఇయర్ రింగ్ కూడా మా ఫ్రెండ్ ఇచ్చింది, బాగుంది కదా. అండ్ ఇది బ్యాంగిల్స్ కూడా ఇచ్చింది, మెటాలిక్ బ్యాంగిల్స్, నాకైతే బాగా నచ్చింది. అండ్ ఇంకో గిఫ్ట్ దారిలో ఉందన్నమాట. ఇంకో గిఫ్ట్ ఖమ్మంలో ఉంది, ఖమ్మంకి వెళ్ళినప్పుడు తీసుకోవాలి, అక్కడ వెయిట్ చేస్తా ఉందన్నమాట. అండ్ నా అవుట్ఫిట్ ఎలా ఉందో చెప్పండి. మార్నింగ్ వేసుకుంది చూడిదార్ 3 పీస్ సెట్ అనమాట, బయట తీసుకున్నాను. అండ్ ఇది ఇంకో అవుట్ఫిట్ అనమాట, అజియోలో తీసుకున్నాను. అండ్ నా వీడియో త్రూ అంటే నా నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీడియోస్ లో అనేది కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అవి కూడా చేయడానికి ట్రై చేస్తాను. మంచి మంచి కంటెంట్ ఐడియాస్ మీరు ఇవ్వండి, నేను కూడా మంచి కంటెంట్. క్రింజ్ అంటే క్రింజ్ వీడియోస్ అయితే నేను చేయలేవను. మంచి డీసెంట్ వీడియోస్ నాకు సజెస్ట్ చేయండి, నేను ఖచ్చితంగా చేస్తాను. ఒకవేళ మీకు ఈ టాపిక్ గురించి మాట్లాడాలి, మీ వర్డ్స్ లో అది వినాలి అనేసి మీకు ఏమైనా అనిపిస్తే అవి కూడా నాకు సజెస్ట్ చేయండి. అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ చేయండి. సో ఇదన్నమాట వీడియో. నాకు అడ్వాన్స్ గా విషెస్ చెప్పిన వాళ్ళకి అండ్ ఈ వీడియో తర్వాత విషెస్ చెప్పే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి, వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్. అండ్ ఒకటి చెప్పడం మర్చిపోయినా అనమాట, మాకు ఎందుకు లేదు చెప్పాలి. మా ఫ్రెండ్ అమెజాన్ నుంచి డైరెక్ట్ గిఫ్ట్ ప్యాక్ చేపించింది కదా, ఇది రాసి పంపించిందంట, చదువుతా ఆగండి. Enjoy your gift. Happy birthday, YouTuber. A small gift for all your hard work and dedication. Make your YouTube success. Have a blessed birthday. God will always bless you, from Jessica Rathod. Thank you.